అందిస్తారు రాజబాబు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకొని ఇక్కడ రోడ్డు మార్గంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే వెళ్ళడం జరిగింది. గొల్లప్రోల్లో ఈరోజు పింఛన్లను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ఏపీ పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 15 రోజుల్లోనే ఈరోజు పింఛన్లు ఇస్తున్నారు, 7,000 రూపాయలు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏమనిపిస్తుంది ప్రస్తుతం? ప్రభుత్వ ఖజానా మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలకు పెంచడం, అదేవిధంగా ఏప్రిల్లో అనౌన్స్మెంట్ చేసాం కనుక ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 3,000 కలిపి 7,000 ఇవ్వటం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడొచ్చినా కూడా జనసేన పార్టీ అధినేతగా వచ్చారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి నాయకునిగా రాష్ట్ర ప్రజలందరి చేత కూడా వేణోళ్ళ కీర్తించబడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఉమ్మడి జిల్లాకి రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనకి మేము స్వాగతం చెప్పి ఇవాళ ఆయన పిఠాపురం వెళ్ళి అక్కడ గొల్లప్రోల్లో పెన్షన్ని ఇవ్వడం జరుగుతుంది, తొలి పెన్షన్ని. అదేవిధంగా రేపు డిస్టిక్లోనేటువంటి అధికారులతోటి ఒక సమీక్షా సమావేశం, ఎల్లుండి ఉప్పాడ ప్రాంతాన్ని పర్యటించడం, ఒక కార్యక్రమాన్ని అంతటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు రావడం అనేది జిల్లా వాసులందరికీ ఆనందం. ఎందుకంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం మేరకు అద్భుతంగా కూటమిని నెగ్గించినటువంటి సందర్భంలో వారికి ఘన స్వాగతం పలికాం. ఇప్పటివరకు కూడా మనం మందులు దుర్గిస్తాం. చెప్పండి, మీకు పింఛన్లు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో వితంతులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటింటికి కూడా 4:30 నుంచే మొదలుపెట్టి ఇవాళ కంప్లీట్ 80% పంపించడం జరిగింది. 11 గంటల పూర్తి కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఇది పూర్తిగా పవన్ ఇప్పటి వరకు కూడా ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు చేరుకొని పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో 95%, 100% కూడా పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పవన్